హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం తెలుగు రుచుల కిచెన్లో మంచి కారపొడి చేసుకుందాం. కారపొడి అది మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు తెలుగు రుచుల్లో మనం పప్పుల పొడి చేసుకుందామండి. ఇది హోటల్ స్టైల్ పప్పుల పొడి అనొచ్చు. దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తూ నా స్టైల్లో, తెలుగు రుచుల స్టైల్లో నేను పప్పుల పొడి చేస్తున్నాను. కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. మంచి టేస్ట్ రావాలంటే అది కూడా చెప్తాను మీకు. ఇలా చేసుకోండి ఒకసారి. పదార్థాలు చూద్దాం. పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు నేను 1 కప్పున్నర అవుతాయి. ఈ కప్పున్నర పుట్నాల పప్పు తీసేసుకుంటున్నాను. ఇంకొక అరకప్పు కూడా అవుతాయి అన్నమాట. కారం అందరూ ఎండుమిర్చి చేసుకుంటారు. మిర్చి కంటే కూడా కారం చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. ఇది ఒక సీక్రెట్. మీరు పప్పులు పొడి వేసుకునేటప్పుడు ఎండుమిర్చి అవాయిడ్ చేసి ఈ కారం వేసుకొని చూడండి. తర్వాత వెల్లుల్లి చాలా ఎక్కువ తీసుకోవాలి. మనకి ఈ కారానికి సరిపడా ఎండు కొబ్బరి, ఇంకొక ఎండు కొబ్బరి చిప్ప కూడా తీసుకుంటారు. ఇప్పుడు 2 చిప్పలు తీసుకున్నాను చిన్నవి. ఈ ఒక 100 గ్రామ్స్ ఉండొచ్చు. మనకి కప్పున్నర పుట్నాల పప్పుకి ఒక 100 గ్రాములు కొబ్బరి అనుకోండి. ఎండు కొబ్బరి నీట్గా తుడుచుకోవాలి. ఇది కడిగితే మాత్రం బూజు పడుతుంది పొడి, తుడుచుకోవాలి. మనకు వెల్లుల్లి వచ్చేసి నేను 3 తీసుకున్నాను. దీనికి ఇట్లా పొట్టు తీయకూడదు. పొట్టు తీయకుండా పైన చిన్న చిన్న పొట్టు ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న పొట్టు మాత్రమే తీయాలి. ఇట్లా ఉండాలి పొట్టు తీయకూడదు. తగినంత సాల్ట్. ఇందులో ఇంకొక సీక్రెట్ ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర. ఈ 2 ఎవ్వరు వేయరు పప్పుల పొడిలో, నేను వేస్తున్నాను. ఇది ఒక కారపొడి అని మీరు అనొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, చేసుకొని చూడండి, అసలు వదలరు అనమాట. ఈ కరివేపాకు వేయటం వల్ల పప్పుల పొడిలో మీకు కరివేపాకు వేసినట్టు తెలియదు, అసలు కనపడదు, కానీ టేస్ట్ వాసన మాత్రం సూపర్గా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేయండి. మీకు మంచి రుచి రావాలంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునే కారపొడి, పప్పుల పొడి కాకుండా ఇలా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుంటారు. అన్నిట్లోకి బాగుంటుంది. రైస్లోకి అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. మనం వెళ్ళిపోదాం వీడియోలోకి రండి. ముందు మనం ఈ పుట్నాల పప్పుని మెత్తగా చేసుకోవాలి. పెద్ద జార్ అయితే పొడి సరిగ్గా కాదని నేను చిన్న జార్ తీసుకున్నాను. ఈ ఒక 1/2 కప్పు ఉన్నాయి కదా, మిగతాయి కూడా ఇందులో వేసి చూపిస్తాను మీకు. మొత్తం 1.5 కప్పు. ఫస్ట్ మనం ఇవి మెత్తగా చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోకూడదండి. ఉప్పు వేసుకున్నా కానీ మెత్తగా కాదు, తడికి. ఇది ఒక్కటి మాత్రమే మనం పొడిగా చేసేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి, ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగుంటుంది పప్పుల పొడి. ఎక్కడ కూడా పప్పులు తగలకూడదు, రఫ్గా ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి. మనం మిగతాది కూడా వేసేసుకుందాం. మనం ఉప్పు కానీ కొబ్బరి కానీ వేస్తే పప్పు నలగదనమాట. అందుకోసమని నేను వట్టి పప్పే వేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు పొడి మొత్తం వేసేసుకున్నాము. మనం కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఎండు కొబ్బరి ఇవ్వండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనం ఈ పొడిలో కనుక వేసుకున్నామంటే కొంచెం పొడి వేసి వేసుకుంటే తొందరగా అవుతుంది అన్నమాట మనకి. ఎండు కొబ్బరి కడుక్కోకూడదు ఎప్పుడు. కడిగి ఆరబెట్టినా కానీ కాస్త అక్కడొకక్కడ తడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పొడి వేసుకుందాం. పొడి వేసుకుంటే తొందరగా మెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మిక్సీ వేస్తున్నాం. కొబ్బరి కూడా ఇదిగోండి నలిగింది. మనం పొడి వేసుకుంటే ఏమైందంటే చక్కగా మెదుగుద్ది అన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని ముక్కలు మిగిలిపోయినాయి అందులోనే. ఇదొక రౌండ్ వేద్దాము. ఇదిగోండి, ఇది కూడా కొబ్బరి వేసిందే కదా. మనం ఇప్పుడు ఈ పప్పుల పొడి ఉంది కదా, దీన్ని కొంత తీసేసుకుందాం. ఇందులో కారం, ఈ కారం వేసేస్తున్నాం. మనకి ఇది కొంచెం ఘాటుగానే ఉంది, కారం సరిపోద్ది. మీరు ఎండుమిరపకాయలు తీసుకునే పని అయితే కొంచెం ఘాటుగా తీసుకోండి. మనకి పప్పుల పొడిలో కొంచెం ఉంటేనే బాగుంటుంది.
కారం వేస్తేనే కలర్ బాగుంటుంది, అందుకోసం నేను కారం వాడదాను, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎండుమిరపకాయలు వేయించుకున్నా డ్రైగానే వేయించుకుంటాం కానీ ఆయిల్ వేయం కదా, దాని బదులు ఈ కారం వేసుకోవచ్చు. మనం ఎండుమిరపకాయలు ఎట్లాగూ ఎండలో పెట్టే కారం వేయించుకుంటాం కాబట్టి కారం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది కలిపేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. విజయవాడ హైవేలో వివేరా హోటల్ ఉందండి, చాలామందికి తెలిసి ఉంటుంది. మా ఆయన ఒక్కసారి పప్పుల పొడి తెచ్చుకున్నాడు, పల్లి పొడి. ఇంట్లో నా వంటలు అందరికి నచ్చుతాయి, మా ఆయన మాత్రం బయట టేస్ట్ చేస్తుంటాడు అన్నీ. తెచ్చుకున్నాడు పల్లీల పొడి, నాకైతే అసలు చండాలంగా ఉంది. మా ఆయన మాత్రం బ్రహ్మాండంగా తిన్నాడు దాన్ని, రోజు కొబ్బరి పొడి అను పల్లీల పొడి. అట్లాగా హోటల్స్లో మిరియాలు వేస్తారు, కారంతో పాటు కొంచెం మిరియాలు వేస్తారు. మిరియాలు హెల్దీ అయినా కానీ టేస్ట్ రాదనమాట. మనం ఇప్పుడు ఈ పప్పుల పొడి అంతా కలిపేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. కరివేపాకు అండి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఈసారి మీరు ఒక్కసారి వేసుకొని చూడండి, మీకు బాగుండకపోతే అప్పుడు చెప్పండి. నేను ఎప్పుడు వేసిన ఇలాగే వేస్తాను, పల్లీల పొడిలో కూడా వేస్తాను. ఇవి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు నేను చిన్న జారు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం. ఇదిగండి, మీకు ఎక్కడన్నా కరివేపాకు కొత్తిమీర కనపడుతుందా? మనం చెప్తే తప్ప తెలియదు ఎవరికైనా కానీ. ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం. కొత్తిమీర చివర్లు వేద్దాం, చుట్టుకుంటుంది మిక్సీ జార్కి. కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు మనం ఉప్పు వేయలేదండి అసలు ఇందులో, ఈ కారపొడిలో మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తున్నాం. నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. చూసి వేసుకోండి ఉప్పు. మనకి దోశల్లోకి ఉంటుంది, రైస్లో కలుపుకుంటే మాత్రం సరిపోదు, కానీ దోశలు ఇడ్లీలోకి మనకు ఉప్పు ఉంటుంది. ఇది కూడా మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఇందులో కరివేపాకు లేదు, మొత్తం ఈ కరివేపాకు ఇందులో వేసేసుకున్నాము. నేనేం చేస్తున్నా అంటే వెల్లుల్లిపాయలు వేస్తాను, కొన్ని వేస్తాను. వెల్లుల్లిపాయలు నలగనట్టుగా నలగాలి. ఏందమ్మా? మా అభికండి పప్పుల పొడి ఉంటే ఇడ్లీ దోశల్లోకి ఇంకా చట్నీతో పని ఉండదు అన్నమాట. చట్నీ కంటే ఇది ఇష్టంగా తింటాడు. కలర్ చూసారు ఎట్లుందో, మనం కారం వేసుకోవడం వల్ల కలరు మంచి ఆరెంజ్ కలర్ సూపర్ ఉంటుంది అన్నమాట. అట్లా వెల్లుల్లిపాయ తొక్కలు కనపడాలి. ఒకసారి జారు కూడా చూపించు, ఆను ఆఫే. ఆఫ్ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మన వెల్లుల్లిపాయలు పొడిలో వేసుకున్నప్పుడు ఆను ఆఫే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా వేసుకున్నాం అనుకోండి బాగుండదు. ఇట్లాగా ఎక్కడన్నా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ పొడిలో వేసుకొని వేసుకోవడమే. మనం ఈ పొడి వేసుకొని అన్నం తాలింపు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే ఇక అసలు ఏ కూరలు అవసరం లేదు. నాన్ వెజ్లు బోన్ వెజ్లు ఏం పనికిరావు దీని ముందు. మా రమణ వెరైటీగా పెరుగన్నంలో తింటుంటాడు ఈ పప్పుల పొడి. అభి ఏమో టిఫిన్స్లో తింటాడు, పెరుగన్నంలో వేసుకొని తింటారు. నేను ఎక్కడ చూడలేను, నిన్నే చూసాను పెరుగన్నంలో పప్పుల పొడి వేసుకుంది. నేను అనిపించావుగా.
ఆహా అనిపించావు పులిహోర బ్యాచ్ అని, పులిహోర దద్దోజనం బ్యాచ్ అని. ఇదిగండి వెల్లుల్లి, ఇది మిగతాయి కూడా వేస్తున్నా. వాళ్ళకి పప్పుల పొడి ఉంటేనే దిగిద్ది, నెయ్యి పప్పుల పొడి ఉంటే. ఇవ్వండి అయిపోయింది మనకి కలర్ఫుల్ పప్పుల పొడి. ఇది ఎంత బాగుంటుందంటే మీరు ఈసారి ఇలా చేసుకోండి. ఇందులో నేను యాడ్ చేసింది ఏమీ లేదు, కరివేపాకు కొత్తిమీర ఒకటే, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. ఏ కారపొడిలో అయినా వెల్లుల్లిపాయలే టేస్ట్, అక్కడక్కడ కొబ్బరి మిగిలిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి మనం ఉప్పు ఈ చిన్న జార్లో వేయటం వల్ల ఉప్పు కూడా 2-3 సార్లుగా వేసుకున్నాం కాబట్టి కలిపేసుకున్నాం. ఇంకెక్కడన్నా వెల్లుల్లి కానీ ఏమన్నా తగులుతుందేమో తీసారు, ఉన్నా ఏం కాదు, మనకి కారపొడి అయిపోయేలోపు మగ్గిపోతాయి లోపల, వెల్లుల్లిపాయలు లోపల మగ్గిపోతాయి. లేకపోతే ఇంకొక రౌండ్ వేసుకోవచ్చు కొద్దిగా వేసుకొని. అసలు ఎంత బాగుందో చూడండి, కలర్ చూడండి అసలు ఇంత సూపర్ కలర్. అక్కడ చిన్న చిన్నవి అదే వేస్తాను. ఎందులైనా తినొచ్చండి. ఉప్మాలు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లే. మిగతా టిఫిన్స్ అన్నిట్లో కంటే ఉప్మాలో సూపర్గా ఉంటుంది. మనకి గుంట పునుగుల్లో, మైసూర్ బోండా ఇట్లాంటి వాటన్నిటిలో చాలా బాగుంటుంది. ఇవి కూడా ఈ కొద్దిగా ఉన్నాయి వేద్దాం ఒక్కసారి. ఇదిగండి పప్పుల పొడి, పుట్నాల పప్పుతో ఈజీగా టేస్టీగా మంచి రెసిపీ అండి ఇది. మనం బయట హోటల్స్లో షాపుల్లో తెచ్చుకోకుంటే ఒక్క 10-15 మినిట్స్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే మంచి, ఇది నెల రోజుల పైన వస్తుంది. మాకైతే మేము బాగా ఎక్కువ తింటాము, అయినా కానీ మాకు చాలా రోజులు వస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందు ఉంటారండి. బాయ్. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. దోశ వేసుకొని దానిపైన కావలసినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత మనం చేసుకున్న రుచికరమైన పప్పుల పొడిని చల్లేసుకుందామండి. కలర్ చూడండి ఎంత బాగుందో, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా దోశ వేసిస్తే. ఎందుకంటే కారం తిన్నరు కదా పిల్లలు, ఎక్కువ కారం పట్టలేరు కాబట్టి ఈ పప్పుల పొడి కమ్మగా ఉంటుంది, కారం ఉండదు. అందుకోసం కొంచెం నెయ్యి వేసేసి ఈ కొంచెం కారపొడి చల్లేసి దోశ వేసి ఇచ్చేసామంటే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. మా బాబు కూడా ఇంకా పచ్చడి అడగడండి. ఈ పప్పుల పొడి ఉంటే దోశల్లోకి, ఇడ్లీలోకి ఇక అదే వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటాడు. అందుకోసమని వాడి కోసం, మా వారి కోసమని ఈ పప్పుల పొడి ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. మా హస్బెండ్ కూడా బాగా తింటారనమాట. అందుకోసమని నేను ఎప్పుడు మా ఇంట్లో ఈ పప్పుల పొడి ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది ఇట్లా దోశ మీద చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే అండి మనకి కారం పొడి పొడిగా బయటికి పడిపోకుండా పెనం మీద పడి మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. అదిగోండి చూడండి ఎంత బాగా అతుక్కుందో. మనం ఆయిల్ వేస్తాం కదా, చక్కగా అంటుకుపోద్ది అనమాట లోపల, బయటపడి మళ్ళీ అది పెనం మీద పడి నల్లగా అయ్యి అట్లా ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఇట్లా బాగుంటుంది. నేను ఈ దోశలోకి పల్లీల పచ్చడి కూడా చేశాను అనమాట. కాంబినేషన్గా పచ్చడి లేకపోయినా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. పప్పుల పొడి దోశ చాలా 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 రుచిగా ఉంది. చట్నీ ఎప్పుడన్నా చేసుకోలేనప్పుడు ఇట్లాగా దోశ మీద చల్లేసుకొని ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి అసలు చాలా బాగా తినేయచ్చు మనం. వేరే పచ్చడి కానీ అల్లం పచ్చడి, పల్లీల పచ్చడి ఇలాంటివి కూడా ఏం అవసరం ఉండదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి.